హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాధవి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రస్తుత కాలంలో బ్యూటీ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్న ఏదో ఒక లోపం అయితే కనిపిస్తుంది. అందంగా ఉన్న ముఖంలో చూడచక్కని ఐబ్రోస్ అంటే కనుబొమ్మలు అనేటి బాగా తిక్కుగా లేకుండా ఉంటే మనం ఎంత రెడీ అయినా ఫేస్లో అందమే కనిపించదు. కొంతమందికి పుట్టుకతోటే కనుబొమ్మలు అనేటి ఒత్తుగా ఉంటాయి, మరి కొంతమందికి పలచగా ఉంటాయి. మరి ఏం వాడినా ఉపయోగం లేదు అనుకున్నప్పుడు నేను చెప్పే ఈ చిన్న రెమెడీని అయితే ట్రై చేయండి. ఈ రెమెడీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఆముదం, మీకు తెలిసే ఉంటుంది కదండి, ఆముదం కొంచెం కలపాలి. ఆ తర్వాత కోకోనట్ ఆయిల్ కొంచెం వేసుకోవాలి. తర్వాత అలోవెరా వేసుకోవాలి. అలోవెరా జెల్ మీ దగ్గర ఉంటే, మార్కెట్లో దొరికింది ఉంటే అదేనే వేసుకోండి, లేకపోతే ఫ్రెష్గా దొరికే అలోవెరా జెల్ని కూడా వేసుకోవచ్చు. వెనకటి కాలంలో మన అమ్మమ్మలు ఆముదాన్ని అయితే తలకి రాసుకునేవారండి. జుట్టు చాలా హెల్తీగా చల్లదనాన్ని ఇస్తుందని ఆముదం రాసుకునేవాళ్ళండి. ఇప్పటి కాలంలో దీన్ని అయితే ఎవరు వాడట్లేదు. వెనకటి కాలంలో వాడిన వాటితోటే మనకి మంచి ఉపయోగం అనేది ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఆముదంలో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే కొబ్బరి నూనెలో కూడా విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. దాని వలన మన హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుంది. తర్వాత అలోవెరాలో కూడా మంచి మంచి పోషకాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఈ మూడింటిని ఇలా మిక్స్ చేసుకొని ప్రతిరోజు మీరు నైట్ పడుకునే ముందు మన కనుబొమ్మలకైతే రాసుకోవాలి. నేను ఎలా రాసుకోవాలో వీడియోలో చూపిస్తాను, చూసేయండి. బాగా మిక్సింగ్ చేసి రాసుకోవాలి ఫ్రెండ్స్. నేను చూపిస్తున్నట్టుగా కనుబొమ్మలకి రాసుకొని మసాజ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కనుబొమ్మలు అనేవి చాలా ఒత్తుగా పెరగడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు రాసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 1 మంత్లో మీకైతే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. రాసిన వెంటనే రిజల్ట్ అయితే రాదు. ఎక్కువ రోజులు చెప్పానని బాధపడకండి, తప్పకుండా ట్రై చేయండి. నైట్ పడుకునే ముందు అయితే రాసుకోండి. మసాజ్ చేసుకుంటూ రాసుకోవాలి. కనుబొమ్మలకి కనురెప్పలకి కూడా రాసుకోవాలి ఫ్రెండ్స్. చాలా అందంగా ఒత్తుగా దృఢంగా పెరుగుతాయి. తప్పకుండా ట్రై చేయండి. మనం ఫ్రెష్ అలోవెరా జెల్ని అయితే ఉపయోగించాం కదా ఫ్రెండ్స్. దాన్ని మనం ఫ్రిడ్జ్లో వారం రోజులు అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ప్రతిరోజు మిస్ కాకుండా చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ కనుబొమ్మలు అనేవి చాలా ఒత్తుగా బ్లాక్గా తయారవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయిపోతుంది. కనుబొమ్మలు పెరగడానికి మీరు ఇంకా ఏం ఉపయోగిస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, ఇలా ట్రై చేసుకోండి. కనురెప్పలకు కూడా అలా మసాజ్ అయితే చేసేయాలి.
బాయ్ ఫ్రెండ్స్.